ఒక రైతు ఫోన్ చేసి మనకి పామాయిల్ రైతు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన మనకు మంచి దిగుబడి రావాలి, మీరు ఏదన్నా సజెస్ట్ చేయండి అనేసి అడగటం జరిగింది. ఆయన హైబ్రిడ్ వెరైటీ టెనెరా వెరైటీని కల్టివేట్ చేయడం జరుగుతుంది. అది ఆ విత్తనానికి వచ్చేసరికి 7 సంవత్సరాల వయసు వచ్చేసరికి విపరీతమైనటువంటి దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. ఈ 7 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి సుమారుగా మనకి 14 టన్నులు ఒక ఎకరానికి దిగుబడిని తీయొచ్చు. దాన్ని ఆ విధంగా రావాలి అంటే మనకు కావాల్సినటువంటి పామాయిల్కి సంబంధించినటువంటి పోషక పదార్థాలని మనం ఎక్కువగా ఇవ్వటం చేయాలి. దానికి కొన్ని సపరేట్ పోషక పదార్థాలు ఆ పామాయిల్ మొక్క చాలా ఇష్టంగా తింటుంది. దానికి అత్యద్భుతంగా పనిచేసే మందు మెగ్నీషియం సల్ఫేట్. తర్వాత ఇతర పోషక పదార్థాలను కూడా కొన్ని ముఖ్యమైన పోషక పదార్థాలను ఎక్కువగా గ్రహిస్తుంది. అందులో మరొకటి బోరాన్, అలాగే సల్ఫర్, మరియు మల్టీ మైక్రో న్యూట్రియన్స్ను కూడా అది ఎక్కువగా గ్రహించుకుంటుంది. తద్వారా అది నూనె జాతి పంట కాబట్టి నూనె శాతం పెరగడానికి ఉపయోగపడేటటువంటి సల్ఫర్ని అధికంగా భూమి నుంచి గ్రహించుకోవడం జరుగుతుంది. మనం ఈ పోషక పదార్థాలని మరియు సంవత్సరం పొడుగుతా కూడా మనకి 2 దఫాల కింద మనం చెప్పుకున్నటువంటి ఎరువుల్ని పెట్టుకుని మనం తద్వారా ఒక ఎకరానికి హైయెస్ట్గా మనం 14 టన్నులు దిగుబడి తీయడం సాధ్యం. గత ప్రాక్టీసెస్లో మనం అనుభవంలో జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క గెల వచ్చేటప్పటికి హైయెస్ట్ మనం 80 కేజీలు 90 కేజీలు వచ్చినటువంటి గెలను కూడా మనం మన ఫీల్డ్స్లో చూడటం జరిగింది. కానీ ఇవన్నీ జరగాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, 7 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి మాను సైజు బాగా పామాయిల్ మొక్క యొక్క మాను సైజు విస్తారంగా ఉండాలి. మనకి ఒళ్ళు బాగా లావుగా ఉన్నప్పుడు ఇటువంటివి సాధ్యం అవుతాయి. కాబట్టి రైతు సోదరులకి వీడియో ముఖంగా నేను తెలియజేసేదంటే, మనకి ప్లాంటేషన్ వేసిన కాడి నుంచి కూడా ఈ ప్లాంట్స్ని మాకు కనుక కొంచెం కన్సల్ట్ చేస్తే మరింత బెస్ట్గా మనం ప్లాంట్ని ఉండేలాగా చేయడం జరుగుతుంది. మనం ఈ ఫ్లాట్స్ని మంచి దిగుబడి 14 టన్నుల దిగుబడి అంటే మామూలు విషయం కాదు. దానికి ఉన్నటువంటి మ్యాక్సిమం దిగుబడి 14 టన్నులు. కాబట్టి 7 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి కూడా మనం ఈ 14 టన్నులు పంట రావటం, దిగుబడి రావటం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులకి నేను చెప్పేది ఏంటంటే, పామాయిల్ రైతు సోదరులు ఖచ్చితంగా సంవత్సరానికి 2 సార్లు మల్టీ మైక్రో న్యూట్రియన్స్ దానికి పామాయిల్ మొక్కకి ఇష్టమైనటువంటి పోషక పదార్థాలను ఖచ్చితంగా అందించాలి. సంవత్సరం పొడుగుతా కూడా ఒక తడి మనం ఉత్తి వాటర్ని ఇస్తే రెండో తడి కంపల్సరిగా ఏదో ఒక ఎరువు, అది పామాయిల్ దిగుబడిని పెంచడానికి ఉపయోగపడేటటువంటి ఎరువుని ఖచ్చితంగా మనం ఇచ్చినప్పుడు మాత్రమే ఇటువంటి దిగుబడిని తీయడం సాధ్యం అవుతుందనేసి పామాయిల్ రైతులకు తెలియజేయడం జరుగుతుంది. మరియు 7 నుంచి 14 సంవత్సరాల వయసు అనేది పామాయిల్ మొక్కలో విపరీతమైనటువంటి దిగుబడినిచ్చేటటువంటి వయసు. కాబట్టి రైతులు చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం యాజమాన్యం చేయవలసినటువంటి విధానం ఉంటుంది. అంతేకాకుండా ఇవాళ పామాయిల్ మొక్కకి ఇవాళ ఆహారం పెడితే అది ఆహారం మనకు కావాల్సినటువంటి గెల రూపంలోకి మారటానికి 18 నెలల టైం పడుతుంది. కాబట్టి ఇవాళ మీ చేలో మీ పామాయిల్ మొక్క మీద ఒక గెల పక్వానికి వచ్చి రెడీగా ఉందంటే ఆ ప్రొడక్షన్ తాలూకా బీజం 18 నెలల క్రితం పడిందనేసి పామాయిల్ రైతు గమనించాలి. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి పామాయిల్కి మనం నిరంతరం కూడా ఆహారాన్ని అందిస్తూ ఉండాలి. కాబట్టి ఈ ఆహారాన్ని అందించే విధానంలో 2 సార్లు కంపల్సరీ మల్టీ మైక్రో న్యూట్రియన్స్ పెట్టాలి. 3 సార్లు 3 దఫాల కింద ప్రధాన పోషక పదార్థాలైనటువంటి యూరియా, సూపర్ పొటాషియం 3 స్పిట్ల కింద ఇవ్వాలి. ఇలా మనం జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం 7 సంవత్సరాల వయసు వచ్చేప్పటికి 14 టన్నులు ఒక ఎకరానికి పొందొచ్చు. కాబట్టి ఈ విధమైనటువంటి పామాయిల్ ఉన్నటువంటి రైతులు అప్రోచ్ అయితే మనం దానికి కావాల్సినటువంటి సమగ్ర పోషక యాజమాన్యం చేయిస్తూ మంచి దిగుబడిని తీస్తామనేసి మరొకసారి తెలియజేస్తున్నాను.